ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి సొలొమోను రాసినటువంటి జ్ఞానమైన సామెతలను మనము తెలుసుకుందాం. సామెతలు మొదటి అధ్యాయము 29లో మరి జ్ఞానమును అసహించుకున్నవారు అంటే దేవుని యొక్క ఆలోచనను విననెల్లకపోయిన వారికి ఏం జరుగుతుంది? దేవుని జ్ఞానమునకు చెవియొగ్గి దేవుని ఆలోచన విన్నవారికి ఏం జరుగుతుందో మనము తెలుసుకుందాం. సామెతల మొదటి అధ్యాయము 29లో జ్ఞానము వారికి అసహ్యం ఆయను, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వారికి ఇష్టము లేకపోయెను. ఎవరైతే జ్ఞానాన్ని అసహ్యించుకుంటున్నారో వారికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఇష్టం లేదని తెలిసిపోతుంది. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. ఎవరైతే జ్ఞానం అసహించుకుంటారో వారి యందు యెహోవా యందు భయభక్తులు లేరని తెలిసిపోతుంది. నా ఆలోచన విననొల్లకపోయిరి, దేవుని ఆలోచనను విననొల్లకపోయినారు. ఎందుకంటే ఆయన గద్దింపును వారు కేవలము తృణీకరించరు. కాబట్టి వారి తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదరంట. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరిస్తారట. దేవుని ఆలోచనను విననొల్లక తమ ఆలోచననే వారు అనుసరిస్తారంట. మరి ఆ విధంగా మరి జ్ఞానమునకు చెవియొగ్గిన వారి యొక్క హృదయము దేవుని మాట విన్న వారిని చూద్దామా. 2వ అధ్యాయము, నా కుమారుడా నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే యెడల 3వ వచనంలో, జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన యెడల తెలివికై మనము మొరపెట్టాలి, జ్ఞానమునకు చెవియొగ్గాలి, వివేచన కొరకు మనం మనవి చేయాలా. వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన యెడల దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదకాలి. అప్పుడు నీకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మనము గ్రహించగలుగుతాము. దేవుని గూర్చిన విజ్ఞానము మనకి లభిస్తుంది. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి మనము ఆయన యొక్క మాటను, ఆయన యొక్క ఆలోచనను మనము వినేవాళ్ళంగా ఉండాలా. మరి ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అంటే దేవుని యొక్క ఆలోచనను మరి ఆయన యొక్క ఆలోచన వినువారమైతే ఆయన యందు మనము వర్ధిల్లు వారమై ఉంటాము. మనకు ఏమవుతుందంటే క్షేమము